నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. చెంచలరావు కాలువ, కృష్ణపట్నం కాలువ పరిధిలోని పోరంబోకు కాలువగట్టు భూములపై కన్నేసిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు అక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న గిరిజన కుటుంబాలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ కు అడ్డుగా ఉన్నారు అన్న పేరుతో పేద గిరిజనులను బెదిరిస్తూ ఖాళీ చేయించాలని ఒత్తిడి తెస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. గత పాలనలో జరిగిన రీసర్వే మాయాజాలంతో ప్రభుత్వ భూములు కాగితాలపై ప్రైవేటు స్థలాలుగా మారిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే రికార్డులను అడ్డంగా పెట్టుకుని కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువగట్టు మీద ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న సుమారు 15 గిరిజన కుటుంబాలు ప్రస్తుతం ప్రాణభయంతో కాలం గడుపుతున్నాయి. ఇప్పటికే 2 గిరిజన కుటుంబాల నివాసాలను కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. మరికొన్ని ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారని, స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకుల అండతో రియల్ ఎస్టేట్ యాజమాన్యం దౌర్జన్యాలకు దిగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే మంచిది కాదంటూ బెదిరింపులు వస్తున్నాయని గిరిజన మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అత్యంత వివాదాస్పదంగా మారింది కాలువగట్టు మీద జరుగుతున్న ప్రహరీ గోడ నిర్మాణం. ప్రభుత్వ స్థలంలోనే భారీగా గోడలు నిర్మిస్తున్నప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ఆక్రమణదారులకు అండగా నిలుస్తూ పేద గిరిజనులను మాత్రం భయపెడుతున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక గిరిజన కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దశాబ్దాలుగా అక్కడే జీవిస్తున్నప్పటికీ విద్యుత్ లేదు, త్రాగునీరు లేదు, రోడ్డు లేదు, పక్కా ఇల్లు లేవు, కనీసం శ్మశాన వాటిక సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నివాసాలనే కోల్పోయే పరిస్థితి రావడంతో చిన్నపిల్లలతో కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? గిరిజనుల ఇల్లు కూల్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ వరిగొండ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాలువ, పోరంబోకు భూములపై పూర్తిస్థాయి విచారణ జరిపి అసలు రికార్డులను భయపెట్టాలని, అక్రమ ప్రహరీ గోడలను వెంటనే తొలగించాలని, గిరిజన కుటుంబాలకు రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ అండ ఉన్న చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని భూ కబ్జా దందాపై ఉక్కుపాదం మోపాలని వరిగొండ ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ఇంకొక అన్న వచ్చి చెప్పాడు. ఆ సార్ చెప్పిన తర్వాత మీరు ఇల్లు ఇప్పుతారా మీ 2 ఇళ్ళు అడ్డంగా ఏంటి, మాది 2 ఇళ్ళు అడ్డంగా ఉన్నాయి, తీస్తారా తీరా అని అడిగారు. తోసేస్తాను లేక ఇప్పేసుకున్నాం. ఇంకెవరిని కలవలేదు. మాకేం తెలుసు సార్, 7 వాళ్ళు మా చోట్ల అంటున్నా. ఏమో వాళ్ళు ఏమో అనరా మేము. మాట్లాడేంత ఇదో మేము మాట్లాడలేము. మీ వాళ్ళ నుంచి ముందు కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని చూడు ఏ రకంగా మాట్లాడుతున్నారు. అసలు రైతులు కరెంట్ లేదు, పిల్లకాయలు ఓట్లు ఉన్నాయి. మీ అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. బియ్యాలు తెచ్చుకుంటుంది ఆడపోయి. ఏదో ఇక్కడ ఏమంటే కరెంట్ లేదు, ఏం లేదు, మేము ఊరు కనిపెట్టుకొని ఉన్నాము. మాకు ఎవరు సహాయం చేయలేదు. మేము గుడిసెలు వేసుకొని ఈ కట్ట మీద ఉన్నాము. మాకు దారి లేదు, ఏమి లేదు, కరెంట్ లేదు, ఏమి లేదు. మేము ఈ ఊరు కనిపెట్టుకొని ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాము. ఈ కట్ట మీద గుడిసెలు వేసుకొని ఉన్నాం. మాకు ఎవరు సహాయం చేయలేదు. మాకు కరెంట్ లేదు, ఏమి లేదు. చచ్చిపోయిన శపాలు కూడా కాలువ దిగి తీసుకోబోవాలా. వీళ్ళు ఈ భూమి ఉన్న వాళ్ళు మీకు చోటు లేదు, ఏం లేదు, లేనిదేనని చెప్పి గుడిసెలు లేపుతున్నారు. 2 గుడిసెలు అడ్డవాడిని లేపారు. లేపలేక మేము లేపితే మేము ఆడ ఉండాలా.
మాకు ఏడవ దాకా దారి చూపించాలి కదా. అట్లా లేకుండా వాళ్ళు లేపేస్తే మేము ఏట పోవాలా, దారి కూడా ఇవ్వటం అంటలేరు.